ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యము ఒక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కాదు. దేవుని వాక్యము ఒక స్టోరీ బుక్ కూడా కాదు. దేవుని వాక్యము జీవమై ఉంది. ఇట్ ఈస్ ది లివింగ్ వర్డ్. అది మనలోనికి వచ్చి మనలో పొరపాట్లను సరిచేస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడింది కదా, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను అది శోధించుచున్నది అని. దేవుని వాక్యము మనల్ని శోధించేది, మనలను సరిచేసేది, మనను భద్రపరిచేది. ఎక్కడైతే సవరణ ఉంటుందో, ఎక్కడైతే శోధింపబడ్డం ఉంటుందో, ఎక్కడైతే సరిచేయబడ్డం ఉంటుందో అక్కడ దేవుని గొప్ప భద్రత ఉంటుంది. ఈ చీకటి నిండిన ఈ దినాలలో మనలను భద్రపరిచేది, మనల్ని నడిపించేది ఏదైనా ఉందంటే అది కేవలము దేవుని వాక్యము మాత్రమే. మరి ఇటువంటి వాక్యానికి నీ హృదయంలో స్థానం ఉందా? ఇటువంటి వాక్యానికి నువ్వు ప్రతిసారి నీ చెవిని ఇస్తున్నావా? ప్రకటన గ్రంథంలో చెప్పబడింది కదా, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని. మరి ఇటువంటి చెవే నీకు ఉందా లేదా అనేది నిన్ను పరీక్షించుకొని సరిచేసుకొని దేవుని వాక్యాన్ని బట్టి భద్రతలో ఉండవలసిందిగా నేను ప్రోత్సహిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.